శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E4 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ E4 రోడ్డు వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుగులపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ వచ్చేసి మనకి వెలగపూడి దాటిన దగ్గర నుండి వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా బాగుంది. ఈ రోడ్డు మొత్తం 16 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. అలాగే ఎండింగ్ లో N17 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు కూడా ఒక కీలకమైన రోడ్డు అనమాట. 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. 2+2+2 లైన్స్ గా అయితే నిర్మిస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ E4 రోడ్డుకి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది, ఎక్కడెక్కడ వర్క్స్ కంప్లీట్ అయినాయి, ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అలాగే ఏ జంక్షన్లని ఈ రోడ్డు క్రాస్ అవుతుందో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తున్న జంక్షన్ వచ్చేసి E4 N3A రోడ్ జంక్షన్ అంటారు. ఈ E4 రోడ్డు వచ్చేసి N2 రోడ్డు దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. N2 N3A రోడ్డు మధ్యలో ఏంటంటే వర్క్ ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. ఈ N3A రోడ్ జంక్షన్ దాటిన దగ్గర నుండే ఈ E4 రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇటువైపు అంతా స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. 2+2+2 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. LHS, RHS వైపు 2 క్యారేజ్ వేలు ఉంటాయి. మధ్యలో వచ్చేసి BRT రోడ్ అయితే ఉంటుంది. ఈ E4 రోడ్డుకి సంబంధించి ఫస్ట్ టైం మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ గురించి. అలాగే ఇక్కడ N4 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఇది వచ్చేసి N4 E4 రోడ్ జంక్షన్ అంటారు. N4 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి నవలూరు వరకు 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ కి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి వెంకటపాలెం విలేజ్. అది అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క రోడ్డు ఏంటంటే ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో రోడ్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ముందుగానే అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్. దీన్ని N6 రోడ్ అని కూడా అంటారు. ఈ వెస్ట్ బైపాస్ ను కూడా ఈ E4 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, లెఫ్ట్ సైడ్ వైపు పాలవాగు, అలాగే స్ట్రైట్ గా ఈ E4 రోడ్ ఎలా కనిపిస్తుందో. ఈ అన్ని అండర్ గ్రౌండ్ చేసే దీంట్లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పవర్ లైన్స్, ICT లైన్స్ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్, రీయూజ్ వాటర్ నెట్వర్క్, ఇంకా సెవేజ్ కి సంబంధించిన ఈ మ్యాన్ హోల్స్ వేయడం కానివ్వండి, ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ N7 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది వచ్చేసి E4 N7 రోడ్ జంక్షన్ అంటారు. N7 రోడ్డు తాళ్ళైపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 12.3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత చూడండి ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చోట ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. అలాగే ఇక్కడ మళ్ళీ పాలవాగు నది క్రాస్ అవుతుంది. ఈ క్రాస్ అయ్యే చోటే ఇక్కడ N8 రోడ్డు కూడా వస్తుంది. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. దీన్ని E4 N8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N8 రోడ్ వచ్చేసి తాళ్ళైపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. మొత్తం 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు పాలవాగు క్రాస్ అవుతూ ఉంటుంది. రైట్ సైడ్ వైపు E4 రోడ్ అయితే ఉంటుంది. ఇటువైపు అంతా డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి.
ఇక్కడ N9 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది వచ్చేసి E4 N9 రోడ్ జంక్షన్ అంటారు. N9 రోడ్డు ఉద్దండరాయునిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ E4 రోడ్డు మొత్తం 15 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. ఒక్కొక్క కిలోమీటర్‌కి ఒక్కొక్క రోడ్డు వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటుంది. నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్డు. అలా ఒక్కొక్క కిలోమీటర్‌కి ఒక్కొక్క జంక్షన్ క్రాస్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ కూడా ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. ఇక్కడ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఊర్లో నుండి అయితే వెళ్తుంది ఇది. అలాగే ఈ ఏరియా వైపు కూడా ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ E4 రోడ్డుకి చాలా చోట్ల ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే చాలా చోట్ల వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్లోగా ఉంది. ఇక్కడ నుండి వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా బాగుంది. ఇక్కడే N11 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E4 N11 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N11 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఒక విధంగా ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యింది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్ వైపు ఐకానిక్ టవర్స్, రైట్ సైడ్ వైపు ఏఎస్ బంగ్లాస్ అయితే ఉంటాయి ఈ E4 రోడ్డుకి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న బంగ్లాస్ మొత్తం ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అయ్యాన్ని. ఇక్కడ ఇది N12 రోడ్డుని అయితే క్రాస్ అవుతుంది. ఇది E4 N12 రోడ్ జంక్షన్ అంటారు. N12 రోడ్డు రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది. మొత్తం 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి మధ్యలో ఉన్న BRT రోడ్డుని అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ N13 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E4 N13 రోడ్ జంక్షన్ అంటారు. N13 రోడ్ వచ్చేసి అబ్బరాజుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇది క్రాస్ అయిన తర్వాత ఇక్కడ పాలవాగు కూడా క్రాస్ అవుతుంది. ఇక్కడ పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న జోన్ వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 5D అది. రైట్ సైడ్ వైపు ఏంటంటే ఇగ్నో యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. మధ్యలో ఉన్న BRT రోడ్డుని అయితే రెడీ చేసుకుంటున్నారు. చాలా వరకు DBM లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. మొత్తం 3 క్యారేజ్ వేల్లో అయితే ఈ రోడ్డు ఉంటుందని చెప్పా కదా. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడ N14 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఇది E4 N14 రోడ్ జంక్షన్ అంటారు. N14 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ N14 రోడ్డు వైపు ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్, అలాగే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ ఉంటాయి. ఇటువైపు అయితే వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంకో పక్క ఏంటంటే ఐసీటీ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ N15 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఇది E4 N15 రోడ్ జంక్షన్ అంటారు. N15 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ 3 క్యారేజ్ వేలను అయితే రెడీ చేసుకుంటున్నారు. మధ్యలో ఉన్న BRT రోడ్ ఏంటంటే DBM లేయింగ్ కంప్లీట్ అయింది. ఇంకా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న క్యారేజ్ వేలలో WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ N16 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. దీన్ని E4 N16 రోడ్ జంక్షన్ అంటారు. N16 రోడ్డు అబ్బరాజుపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రావిటీ కెనాల్ ని కూడా ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి బ్రిడ్జ్ కి సంబంధించిన గడ్డర్లు అవన్నీ.
ఈ N16 రోడ్ దాటిన తర్వాత కూడా ఇక్కడ డక్టులు అయితే నిర్మించారు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అలాగే మధ్యలో BRT రోడ్డుకి సంబంధించిన DBM లేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ E4 రోడ్ వచ్చేసి మనకి N17 రోడ్డు దగ్గరతోనే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్డే N17 రోడ్ అంటారు. ఇక్కడితో ఈ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇది E4 N17 రోడ్ జంక్షన్ అంటారు. N17 రోడ్డు దొండపాడు నుండి నెక్కల్ వరకు 7.78 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.